ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అశేష జనం అమ్మవార్లని దర్శించుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడం పోలీసులకి చాలా పెద్ద టాస్క్. దీనికి సంబంధించి 6 నెలల ముందు నుంచే కసరత్తు చేస్తారు. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించి ఎక్కడా భక్తులకి ఇబ్బంది కలగకుండా రూట్లని నిర్ణయిస్తారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడైనా సరే ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడి సమస్యని పరిష్కరించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూస్తారు. సిబ్బంది నిర్లక్ష్యమో లేక సరైన ప్లానింగ్ లేకపోవడమో కానీ మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్ కి కారణమైంది. తాడ్వాయి నుంచి మేడారం రూట్లో ఆర్టీసీ బస్సులు, వివిఐపి వాహనాలు, విఐపి వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది నెలకొంది. మొత్తం 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి 3 గంటల సమయం పైన పడుతుందని అధికారులు అంచనా వేశారు. గోవిందరావుపేట నుంచి పస్రా వరకు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రహదారి డబుల్ రోడ్ అయినప్పటికీ 3 వరుసల్లో వాహనాలు రావడంతో ఆ వాహనాల్ని క్రమబద్ధీకరించడంలో ట్రాఫిక్ పోలీసులు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకున్న లక్షల మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి నీళ్లు లేక, తినడానికి ఫుడ్ దొరక్క ట్రాఫిక్ లోనే చిక్కుకుని విలవల్లాడుతున్నారు. ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం కోసం పెద్ద ఎత్తున ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. మేడారం జాతరకి కోట్లాది రూపాయల్ని ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గద్దెల వద్ద కూడా ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్యం సరిగా లేనివారు ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేడారం నుంచి వస్రా వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. ఈ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసి పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు మాత్రం నరకం చూస్తున్నారు. నేను